వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. టుడేస్ టాపిక్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్స్ లో మనకు బేసిక్స్ అండ్ స్టాండర్డ్ వర్షన్స్ కొన్ని ఉంటాయి. దాని గురించి డిస్కస్ చేద్దాము. అట్ ది సేమ్ టైం ఏ టైంలో ఏ లోడ్ బ్యాలెన్సర్ మనకు వర్క్ అవుతుంది, ఏ టైంలో ఏ లోడ్ బ్యాలెన్సర్ మనం యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీనికంటే ముందు ఐ డూ వన్ థింగ్. ఆల్రెడీ ఒకటి అజూర్ డాక్యుమెంటేషన్ నుండి ఒకటి ఓపెన్ చేశాను. దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, హోప్ ఇట్ ఈస్ ఓకే. డన్. హెడ్డింగ్ తీసుకుంటే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అజూర్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అజూర్ ఫ్రంట్ డోర్, ఇంకా ఏమున్నాయి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఫ్రంట్ డోర్, ట్రాఫిక్ మేనేజర్. ఈ నాలుగే కదా మనకు లోడ్ బ్యాలెన్సర్స్ ఉండేది. యాక్చువల్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉండేది మనకి ఈ ఫోర్ లో ఏ టైంలో ఏ లోడ్ బ్యాలెన్సర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అనే దాని గురించి మనం డిస్కస్. ఓకే, ఫస్ట్ ఇంటర్నల్ క్లయింట్స్. ఇంటర్నల్ క్లయింట్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ గా మీకు వర్క్ అయ్యేది. ఇంటర్నల్ గా మీకు విఎమ్స్ కు ఏ రకంగా రీచ్ అవుతారు. లోడ్ బ్యాలెన్స్ అంటే ఏముందమ్మా, బయట నుండి మనకు రిక్వెస్ట్స్ వస్తూ ఉంటాయి. అవి ఇంటర్నల్ గా మన విఎమ్స్ కు ఏ రకంగా లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే, దట్ టు సెక్యూర్ వేర్. కొన్ని హెచ్టిటిపి ట్రాఫిక్ అలౌ చేస్తాయి, కొన్ని హెచ్టిటిపిఎస్ ట్రాఫిక్ అలౌ చేస్తాయి, కొన్ని టీసీపీ ట్రాఫిక్ అలౌ చేస్తాయి, కొన్ని యూఆర్ఎల్ను ఈజీగా ఐడెంటిఫై చేసి వాటిని ట్రాఫిక్ను లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది, ట్రాఫిక్ను బ్యాలెన్సింగ్ చేస్తుంది. అండ్ ఇంకా ఏముంటాయి మనకు, యూఆర్ఎల్ పాత్స్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసినారంటే పాస్ త్రూ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ఏది నో అని చెప్పేసి ఉంది, నో ఎస్. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. లేయర్ 7 లో హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్, వీటికి టర్మినేటింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఏది, అప్లికేషన్ గేట్వేకి అది సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అప్లికేషన్ గేట్వేకి సపోర్ట్ చేస్తుంది ఏది, లేయర్ 7. ఈ లేయర్ 7 అంటే ఏంటి, ఓఎస్ఐ మోడల్స్ లో లేయర్ 7 అంటే అప్లికేషన్ లేయర్ కదా. ఆ అప్లికేషన్ లేయర్ కు అప్లికేషన్ గేట్వే అనేది నాకు వర్క్ అవుతుంది. అండ్ పాస్ త్రూ లోడ్ బ్యాలెన్సర్ అండ్ టర్మినేటింగ్ లోడ్ బ్యాలెన్సర్, ఇక్కడ అజూర్ లోడ్ బ్యాలెన్సర్, అజూర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ రెండుగా డివైడ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే టీసీపీ యూడిపి ట్రాఫిక్, టీసీపీ అండ్ యూడిపి ట్రాఫిక్, అండ్ టీసీపీ అండ్ టిఎల్ఎస్ ట్రాఫిక్, ఈ రెండుగా డివైడ్ చేశాడు. నాకు ఏ ట్రాఫిక్ ను, ఆ రెండు ట్రాఫిక్లు టీసీపీ యూడిపి ట్రాఫిక్ ను నేను పంపించలేను అప్లికేషన్ లేయర్ లో. అండ్ ఏది, టీసీపీ టీసీఎల్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ ని నేను అలో చేయలేను, అది నాకు సంబంధించింది కాదు అని చెప్తున్నాడు. ఎవడు, అప్లికేషన్ గేట్వే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ గేట్వే అంటే అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్, అజూర్ అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. బట్ ఏది సపోర్ట్ చేస్తుంది, టర్మినేటింగ్ లోడ్ బ్యాలెన్సర్, ఏది, ఏపీఐ మేనేజ్మెంట్. అవి మనకు ఏపీఐ కాల్స్ ను ఓన్లీ ఫర్ బ్యాక్ ఎండ్ ఏపీఐ కాల్స్. ఏపీఐ అంటే ఏంటి, ఎనీ ఐడియా? అప్లికేషన్. పి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, సెర్చ్ చేయండి గూగుల్లో. ఏపీఐ కాల్స్ అనేది మనకు బాగా తెలిసి ఉండాలి, అందుకని మీరే సెర్చ్ చేయండి, మీకే గుర్తుంటుంది. రైట్. అండ్ వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నల్ క్లయింట్స్ అండ్ ఇంటర్నెట్ క్లయింట్స్ అంటే ఇన్బౌండ్ అంటే ఇన్సైడ్ ఉన్న వాటికి లోడ్ బ్యాలెన్సర్, అండ్ అవుట్ సైడ్ నుండి వచ్చే నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ త్రూ. ఇదేది ఇంటర్నెట్ క్లయింట్స్ అంటే పబ్లిక్, ఇది వచ్చేసి ప్రైవేట్, ఇంటర్నల్ గా జరిగేది. అది కూడా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. లేయర్ 7 పైన ఉంది, లేయర్ 7 కింద ఉంది. బట్ వాట్ ద డిఫరెన్స్ అంటే, అది ఐ అంటే ఇంటర్నెట్ ఒకటి, ఇంటర్నల్ ట్రాఫిక్ అంటే నీకు అజూర్ లోపల జరిగే లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇంటర్నల్ గా, అండ్ బయట నుండి క్లయింట్స్ జరిగే లోడ్ బ్యాలెన్సర్ అంటే వాడు డిఎన్ఎస్ నేమ్ త్రూను, లేకపోతే ఒక ఐపీ అడ్రస్ త్రూను, లేకపోతే హెచ్టిటిపి పోర్టో, హెచ్టిటిపిఎస్ పోర్టో, టీసీపీ, యూడిపి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి కదా. వాటి త్రూ వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్ ని నేను ఏ రకంగా రీడైరెక్ట్ చేస్తాను, ఏ రకంగా బ్యాలెన్సింగ్ చేస్తాను ఆ లోడ్ అనేది. అండ్ ఫైనల్లీ మనకు అయిపోయింది దిస్ వన్ అయిపోయింది. అండ్ దెన్ వాట్ అబౌట్ దిస్, ఇక్కడ కూడా హెచ్టిటిపిఎస్ ట్రాఫిక్ లో ఇక్కడ ఎస్ అని చూడండి. ఎస్ దేనికి వెళ్తుంది, గ్లోబల్లీ డిప్లాయిడ్ ఇన్ మల్టిపుల్ రీజియన్స్. గ్లోబల్లీ డిప్లాయిడ్ ఏ రకంగా ఉంటుంది, గ్లోబల్లీ యూజ్ చేసుకోవడానికి మనకు సింపుల్ గా ఏంది, డిఎన్ఎస్ దాన్ని ఏది సపోర్ట్ చేస్తుందంట, ఇది సపోర్ట్ చేస్తుంది. సిడిఎన్, రికమెండెడ్ ఫర్ పాస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ బ్యాక్ ఎండ్ పూల్ కు ఈ అజూర్ ఫ్రంట్ డోర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంకొక దానికి దేనికి సపోర్ట్ చేస్తుంది, నేను ట్రాఫిక్ మేనేజర్ కూడా సపోర్ట్ చేస్తాను.
అండ్ ఇంకా దేనికి సపోర్ట్ చేస్తుంది? అప్లికేషన్ గేట్‌వే కూడా సపోర్ట్ చేస్తాను. ఈ మూడింటికి నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఏది అప్లికేషన్ గేట్‌వే ఆర్ కంటైనర్స్. కంటైనర్స్ అంటే ఇదేది అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ అని చెప్పేసి ఆ కంటైనర్స్ ఏకేఎస్ బ్యాకెండ్. ఆ కంటైనర్స్ కూడా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది. యెస్. మరి దేనికి నేను సపోర్ట్ చేయను? ఇక్కడ దేనికి నేను సపోర్ట్ చేయనని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ దేనికి? అజూర్ అప్లికేషన్ గేట్‌వే. అంటే ఇది బేసిక్. ఏది ఫ్రీ టైర్. అంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కదా! ఏది బేస్ అనేది నాకు చాలా తక్కువ. అజూర్ లోడ్ బాలన్సర్ బేస్. అండ్ ఇక్కడ హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ట్రాఫిక్‌కి దేనికి అజూర్ అప్లికేషన్ గేట్‌వేకి నేను వర్క్ చేయలేను బాబు అని చెప్పేసి చెప్తున్నాడు. బట్ ట్రాఫిక్ మేనేజర్‌కి అయితే నేను వర్క్ చేయగలుగుతాను. దాంట్లో కూడా 2 డిఫరెంట్ ఏది సీడీఎన్ పాస్ ఏవైతే ఉన్నాయో ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అండ్ మల్టీ రీజియన్ వీనెట్ డిప్లాయ్‌మెంట్ అంటే మల్టిపుల్ రీజియన్స్‌లో డిఫరెంట్ ఏజెస్‌లో ఉన్న వాటికి కూడా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ నో అనేది దేనికి చెప్తున్నాడు? స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అప్లికేషన్ గేట్‌వేకి అండ్ అప్లికేషన్ గేట్‌వే ఫర్ కంటైనర్స్ అంటే ఏకేఎస్‌కి నేను వర్క్ చెయ్యను. నాకంత కెపాసిటీ లేదు. నాకంత సీన్ లేదు అని చెప్తున్నాడు. రైట్. అక్కడ నుండి కిందకొస్తే గ్లోబల్ డిప్లాయిడ్ ఇన్ మల్టిపుల్ రీజియన్స్. గ్లోబల్లీ డిప్లాయిడ్ ఇన్ మల్టిపుల్ రీజియన్స్ అంటే డిఫరెంట్ రీజియన్స్‌లో డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో ఇది వర్క్ అవ్వాలి. దేనికి వర్క్ అవుతుంది? దేనికి వర్క్ కాదు? ఇక్కడ పాస్ త్రూ లోడ్ బ్యాలెన్సర్ అండ్ టర్మినేటింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ మల్టిపుల్ రీజియన్ డిప్లాయ్‌మెంట్. మల్టిపుల్ రీజియన్ డిప్లాయ్‌మెంట్ అంటే మల్టిపుల్ రీజియన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో వాటికి ఏ లోడ్ బ్యాలెన్సర్ టీసీపీ, యూడీపీ ట్రాఫిక్ పోర్ట్స్ వాటికి సపోర్ట్ చేస్తుందంట. అండ్ అజూర్ ట్రాఫిక్ మేనేజర్. అండ్ ఫ్రంట్ డోర్ అనేది ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ డోర్ అనేది. ఫ్రంట్ డోర్ అనేది ఇక్కడ ఒకటి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ? హెచ్‌టిటిపిఎస్‌లో లేయర్ 7 సెక్యూరిటీ లెవెల్. అండ్ ఇంకొకటి దీనికి నో అని ఏం చెప్తున్నాడు? అప్లికేషన్ గేట్‌వేకి నేను సపోర్ట్ చేయను. అండ్ టీసీపీ, యూడీపీకి సపోర్ట్ చేయను అని చెప్పేసి నో అని దీనికి నో అని చెప్తున్నాడు. పాత్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ టర్మినేటింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఈ రెండింటికి నేను సపోర్ట్ చేయను అని చెప్తున్నాడు. ఈ ఫిగర్ కొద్దిగా మీకు కొద్దిగా ఏది కన్‌ఫ్యూజన్‌గా ఉంటే ఉండొచ్చు గానీ, మీకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ అనేది వచ్చిందంటే ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తే నాకు బెనిఫిట్ అనేది. అంటే బయట నుండి యూజర్ వచ్చేటప్పుడు నాకు లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి. కొన్ని లోడ్ బ్యాలెన్సర్ కొన్ని రికగ్నైజ్ చేయగలుగుతాయి. కొన్ని లోడ్ బ్యాలెన్సర్ కొన్ని రికగ్నైజ్ చేయలేవు. ఎందుకంటే లేయర్ 4 అప్లికేషన్‌ని రికగ్నైజ్ చేయలేదు. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఎందుకంటే అది లేయర్ 4 దేనికి సంబంధించింది? ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అది. అండ్ లేయర్ 7 దేనికి సంబంధించింది? ఓఎస్ఐ మోడల్స్‌లో అది అప్లికేషన్‌కి సంబంధించింది. అది అప్లికేషన్‌కి సంబంధించింది రికగ్నైజ్ చేయగలుగుతది గానీ వేరేటి రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి ఏ రకమైన ట్రాఫిక్ నీకొస్తుంది? ఈస్ దట్ డీఎన్ఎస్సా లేకపోతే పోర్ట్ హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్సా అనేది వాటిని బేస్ చేసుకొని మనము చూజ్ చేసుకోవడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ లోడ్ బ్యాలెన్సర్‌లు ఏవి సపోర్ట్ చేస్తాయి? దాని వాల్యూస్ ఏంటివి అనేటివి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. నా వైట్ బోర్డ్‌లో నేను ఆల్రెడీ రాసి పెట్టాను. చూడండి. ఓకే. ఇక్కడ నాకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ అండ్ ఇంకొకటి స్టాండర్డ్ వెర్షన్స్. లోడ్ బ్యాలెన్సర్స్‌లో బేసిక్ స్టాండర్డ్ వెర్షన్, బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ 2 టైప్స్. దీంట్లో బేసిక్ అనేది 100% మీకు ఫ్రీ. ఇది ఫ్రీ అన్నామంటే ఇది స్టాండర్డ్‌లో చార్జబుల్ అది తెలిసిందే. అండ్ ఇది ఎన్ని వీఎమ్స్‌కి సపోర్ట్ చేస్తుందంటే ఇన్‌స్టెన్సెస్ ఈస్ నథింగ్ బట్ వీఎమ్స్, సర్వర్స్, నీ మిషన్స్ 300 వీఎమ్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని సపోర్ట్ చేస్తుంది? 1000 వీఎమ్స్‌కి సపోర్ట్ చేస్తుంది. అప్ టు అంటే దీనికంటే ఇది ఎక్కువ. దీనికంటే ఇది ఎక్కువ. ఎందుకంటే మీరు పే చేస్తున్నారు కదా! అండ్ ఇది ఏ ట్రాఫిక్‌ను అలౌ చేస్తుంది? టీసీపీ అండ్ హెచ్‌టిటిపి ట్రాఫిక్. టీసీపీ అండ్ హెచ్‌టిటిపి ట్రాఫిక్‌ను మాత్రమే ఇది అలౌ చేస్తుంది. అంటే పోర్ట్ 80 బట్ పోర్ట్ 80ని అలౌ చేస్తుంది. బట్ 443 సెక్యూర్‌ది ఏదైతే ఉందో ఇది అలౌ చేయదు. అండ్ ఇక్కడికి వచ్చినామంటే టీసీపీ, హెచ్‌టిటిపిఎస్. హెచ్‌టిటిపిఎస్ అంటే ఏంటి? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. దీనికోసం నీకేం కావాలి? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్‌ను పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అది చార్జబుల్. కొద్దిగా కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే దాన్ని ఎవరు రీడ్ చేయలేరు. దానిపైన అటాక్స్ అనేవి తక్కువ ఉంటాయి. హ్యాకర్స్ అనేవాళ్ళు దాన్ని హ్యాక్ చేయడం కూడా కష్టం ఉంటుంది. ఎందుకంటే అది నాన్ రీడబుల్ ఎన్క్రిప్షన్ అంటే ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. అండ్ ఏది డస్ నాట్ సపోర్ట్. వీటిని ఏమని మనం కాల్ చేస్తామంటే హెల్త్ ప్రాప్స్ అని కాల్ చేస్తాం. హెల్త్ ప్రాప్స్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. హెల్త్ ప్రాప్స్‌లో ఇవేవి? హెచ్‌టిటిపి ఓన్లీ అండ్ హెల్త్ ప్రాప్స్‌లో దీంట్లో ఏది? హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ రెండింటికి వర్క్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏముంది? ఏజీ డస్ నాట్ సపోర్ట్. ఏజీ అంటే ఏంది? అవైలబిలిటీ జోన్. అంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో నేను దానికి సపోర్ట్ చేయలేను.
మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో నేను ఇక్కడ సపోర్ట్ చేయలేను అని చెప్పేసి చెప్తుంది. బట్ ఇక్కడ మీరు పే చేస్తున్నారు కాబట్టి వీడేం చెప్తున్నాడు, నేను మల్టిపుల్ ఏజీస్‌లో, మల్టిపుల్ రీజియన్స్‌లో నువ్వు పెట్టుకున్నా కూడా నేను దీనికి లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వై? బికాజ్ యూ ఆర్ పేయింగ్ సమ్ బ్లడీ అమౌంట్ టు మీ. దట్ ఈస్ వై. ఓకే. రైట్. డన్. హై అవైలబిలిటీ. ఇక్కడ హై అవైలబిలిటీ ఏది? ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్‌కు హై అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్ ఇదేది దీంట్లో లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో హై అవైలబిలిటీ డస్ నాట్ సపోర్ట్ చేయదు. అంటే రిలయబిలిటీ, అవైలబిలిటీ. ఇవి కొద్దిగా వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అవైలబిలిటీ, రిలయబిలిటీ, క్రాస్ జోన్ ఇలాంటి వర్డ్స్ కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది నాకు ఎన్ఎస్జి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఆప్షనల్, ఉంటే ఉండించుకో లేకపోతే లేదు. అండ్ ఇక్కడ ఎన్ఎస్జి ఏదైతే ఉందో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది మ్యాండేటరీ, రిక్వైర్డ్. ఎందుకంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ లో మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ ను. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ ను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఏవి రావాలి, ఏవి లోపలికి రావాలి, ఏవి బయటికి పోవాలి అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు పే చేయట్లేదు కాబట్టి ఇది ఆప్షనల్, నువ్వు యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ ఎనర్జీకి మాత్రమే ఛార్జెస్ పడతాయి. అండ్ వాట్ అబౌట్ హియర్ అంటే ఇక్కడ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే, ఎందుకంటే నువ్వు పే చేస్తున్నావు కాబట్టి నీ సెక్యూరిటీ బాధ్యత నాది అని. అండ్ ఎస్ఎల్ఏ నో ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లీజ్ అగ్రిమెంట్. అజ్యూర్ కు క్లయింట్ కు మధ్యలో ఎస్ఎల్ఏ ఉంటుంది ఒకటి. ఎప్పుడైనా కూడా నాట్ ఓన్లీ అజ్యూర్ అండ్ క్లయింట్, ప్రతి ఒక్క క్లయింట్ కు ప్రతి ఒక్క ఓనర్ వాళ్ళకందరికీ సర్వీస్ బేస్డ్ ఇవి ఉంటాయి. ఏవి? లీజ్డ్ అగ్రిమెంట్స్. ఆ సర్వీస్ లీజ్డ్ అగ్రిమెంట్ ఏది అంటే, బాబు నీది డౌన్ టైం కాకుండా నేను చూసుకుంటాను, నీది 100% అప్ ఉంటుంది, అండ్ నీది ఏది డేటా లాస్ కాదు, నీది మొత్తం నేను మేనేజ్ చేస్తాను. ఇలాంటివి చాలా ఉంటాయి లీజ్ అగ్రిమెంట్లో. ఓకే, దానికి సంబంధించింది. దీంట్లో బేసిక్ క్వశ్చన్ లో సర్వీస్ లీజ్ అగ్రిమెంట్ అనేది ఏది ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వీడు ఏం చెప్తాడంటే అగ్రిమెంట్ లో 99.99 అంటే టోటల్ గా 11 నైన్స్ నేను నిన్ను సెక్యూర్ గా చూసుకుంటాను, నీ లోడ్ బ్యాలెన్సర్ లో జరిగేటప్పుడు డౌన్ టైం కాకుండా ప్రాపర్ గా వర్క్ అయ్యేటట్లు నేను 99.99 అష్యూరెన్స్ నేను ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. దిస్ ఈస్ అవర్ అజూర్ లోడ్ బ్యాలెన్సర్ బేసిక్ అండ్ స్టాండర్డ్. అండ్ ఆ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూడండి, 2-3 సార్లు విన్నారంటే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్, డౌట్స్ కాదు క్లాసెస్ డెడికేటెడ్ సెషన్స్ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కు మనము ఆశిస్తున్నాము. అండ్ ఎవరైనా మీరు గ్రూప్ ఉన్నారు, కొంతమంది 5 to 10 మెంబర్స్ ఉన్నారంటే మీకు కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్ డేటెడ్లో మనకు క్లాసెస్ అనేవి ఉంటాయి, డెడికేటెడ్ సెషన్స్. అక్కడ మీరు సీక్వెన్స్గా స్టెప్ బై స్టెప్ ఒకదాని నుండి ఒకదానికి వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు, ప్రాపర్గా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.